ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా పప్పుచారు చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదండి పప్పుచారు. ఈ వీడియోలో చూద్దాం ఎలా చేయాలో. ముందుగా పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కారం, నూనె, పసుపు వేసి కుక్కర్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బగోని పెట్టుకొని బగోని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యేదాకా ఆగాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కాస్త వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని గోలనివ్వాలి. గోలిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చారు చింతపండు వేసి మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టి పక్కనే పెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. అందులోనే చాప్ చేసుకున్న పచ్చి ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బగోని పెట్టుకొని అది వేడైన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త వేడవగానే మన టేస్ట్కి తగ్గట్టు కారం ఎవరింత తింటారో అన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ ఇందులో చారులో వేయాలి. గోలిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు కూడా గోలిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి తర్వాత మనం పక్కన పెట్టుకున్న రసం తీసి పెట్టిన చారు ఇందులో వేసేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.